ఈ రాజ్యాంగబద్ధ సంస్థలకు ఉండాల్సింది మేధావులు, ప్రొఫెసర్లు, ఇంటలెక్చువల్స్, కానీ ఈ పోలీస్ ఆఫీసర్లు లెక్కర్లే. నిరుద్యోగులతో డీల్ చేస్తున్నారా మీరు? ఖైదీలతో డీల్ చేస్తున్నారా? లేకపోతే టెర్రరిస్టులు? వీళ్ళేమన్నా నిరుద్యోగులు? ప్రశ్నే ప్రజాస్వామ్యం, ప్రశ్నే ప్రజాస్వామ్యానికి మూలం, ప్రశ్నే నాగరికత. తెలంగాణ అనేది మొత్తం భారతదేశానికి ప్రశ్నించడం నేర్పింది. రేవంత్ రెడ్డి కాదు, వాడమ్మ జయజమ్మ మొగుడు వచ్చినా కూడా ఈ ప్రశ్న ఇక్కడే ఉంటది. గతంలో ఉన్న కేసీఆర్ అనేటువంటి కచరా పాలన ఏ విధంగా పొందబెట్టామో రేవంత్ రెడ్డి గారు మీరు మంచిగా చేస్తే వీళ్ళు పాలాభిషేకాలు చేస్తారు, లేకపోతే నీకు గజిని అనే పేరు పెట్టే ప్రమాదం ఉంది. వాడు కచరా అయితే నువ్వు సైకో కచరా అవుతున్నావా ఏంది? అంటే రేవంత్ రెడ్డి గారు మీరు మంచి పాలన చేయాలని కదా మేము కోరుకునేది. నీకు అవగాహన లేనప్పుడు వీళ్ళతో పిలిచి మాట్లాడడానికి నీకేం ప్రాబ్లం? అంటే అంత 3 అక్షరాలు ఇవ్వాలా. నేను చాలా మంది మంత్రులతో మాట్లాడినా, ఎంపీలతో మాట్లాడినా, వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ ఏం చెప్తున్నారంటే మేము ఎవ్వరు చెప్పినా ఆయన వినట్లేదు, ఆయన ఇగోకు పోతున్నాడు, ప్రిజడ్యూస్కి పోతున్నాడు, నిరుద్యోగులతో యుద్ధం పెట్టుకుంటున్నాడు, అది మా పార్టీకి నష్టం చేస్తుందని చెప్తున్నారు. మేము ఢిల్లీలో ఉన్న ఏఐసిసి పెద్దలకు కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మా పరిధి మాకుంది. మీరు పోరాటం చేస్తున్నప్పుడు మేము సంఘీభావంగా వస్తున్నాం. మీ పోరాటాన్ని అడ్డం పెట్టుకునేది రాజకీయ ప్రయోజనం కోసం రావట్లేదు. రేవంత్ అన్న, నీవు చిన్న వయసులో అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయినావు. నువ్వు చదువుకున్న BA చదువుతో ఇక్కడ మాకు PhDలు చేసిన మాకే చాలా సబ్జెక్ట్స్ అర్థం కావట్లేదు. ప్రతిదీ కూడా ఒక స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అవగాహన, ఆలోచన, ఆశయం కరెక్ట్ ఉంటే అర్థమవుతుంది. నువ్వు ఇమీడియట్ గా ఒకసారి గ్రూప్ 1 అభ్యర్థులు పిలుచుకొని మహేందర్ రెడ్డి గారిని కూర్చోబెట్టుకొని, గతంలో పనిచేసిన గంటా చక్రపాణి గారు ఉన్నారు, హరగోపాల్ గారు ఉన్నారు, నిరుద్యోగులతో మమ్మల్ని ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు, మీరే పిలిచి మాట్లాడుకోవచ్చు కదా. మాకెందుకు ఇవాళ గత 20 రోజుల నుంచి, నెల రోజుల నుంచి నాకు, పృథ్వన్నకి, మైపాల్కి, సురేష్కి, అశోక్ సార్కి మాకెందుకు ఈ బాధ? పెద్ద మనుషులేమో MLCల కోసం, విద్యాశాఖ కమిషన్లో ప్రాజెక్టుల కోసం, నామినేటెడ్ పోస్టుల కోసం వాళ్ళు తిరుగుతున్నారు. ఇవాళ తెలంగాణ సమాజం గొడ్డుపోయిందా అని అడుగుతున్నాం. ఇది మీ నిరుద్యోగుల పోరాటం కాదు, ఇది తెలంగాణ పోరాటం. తెలంగాణ ఉద్యమం అంటేనే మా ఉద్యోగాలు మాకు కావాలని 52లో మొదలైన ఉద్యమం. నీళ్లు నిధులు అనేది తర్వాత యాడ్ చేసిడు కేసీఆర్. నియామకాల కోసం జరిగే పోరాటం ఇది మరో తెలంగాణ పోరాటం. ఖచ్చితంగా మీ పోరాటంలో న్యాయం ఉంది, ధర్మం ఉంది, నీతి ఉంది, నిజాయితీ ఉంది. రాజ్యాంగ పరంగా, చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా మీరు అడిగేది రాజ్యాంగబద్ధమైన హక్కు. ఒక గ్రూప్ 1 పరీక్ష పెట్టడం చేతగాని ప్రభుత్వాలు 13 సంవత్సరాల్లో 3 సార్లు ప్రిలిమ్స్ పరీక్ష పెడతారా? పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 గ్రూప్ 1 ఎగ్జామ్లు అయినాయి. సిగ్గుచేటు కదా. తెలంగాణ తెచ్చుకుంది ఇందుకేనా? మరి చంద్రబాబు నాయుడు పై చంద్రశేఖరరావు వచ్చింది, చంద్రశేఖరరావు అనే కచరాపై కేసీఆర్ అనే రేవంత్ రెడ్డి అనే గజని వచ్చింది మమ్మల్ని వేధించడానికా? మీరు గ్రూప్ 1 పరీక్ష పెట్టడం చేత కాదు, పేపర్ లీకేజ్ అయింది, బయోమెట్రిక్ చేత కాదు. మీ వైఫల్యంతో ఎంతో కష్టపడి చదువుకున్న గ్రామీణ ప్రాంత పేద అభ్యర్థులు ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. 13 సంవత్సరాలు నోటిఫికేషన్ రాకపోతే రాష్ట్రంలోనే అత్యున్నత సర్వీస్ అయిన DSP, జాయింట్ కలెక్టర్, RDO లాంటి పోస్టులకి లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తుంటే మీ చేతగానితనం, మీరు పేపర్లు అమ్ముకోవడము, మీ పేపర్ లీకేజు. గతంలో ఉన్న జనార్దన్ రెడ్డి పేపర్లు అమ్ముకున్నాడు, మరి ఆయన ఎడిపోయాడు? ఆయన మీద ఏం శిక్ష జరిగింది? సిట్ అన్నారు, మరి పేపర్ దొంగలు ఏమయ్యారు? మరి రేవంత్ రెడ్డి గారు వచ్చి 7 నెలలు అయింది కదా, జనార్దన్ రెడ్డి గారు బాధ్యత ఉంది కదా, ఆయన రాజీనామా చేసింది కదా, తప్పు చేయబట్టే రాజీనామా చేసింది కదా, మరి ఆయన మీద ఏ శిక్ష వేసిర్రు? అంటే మీ బంధువు, మీ కులపోడని మీరు పక్కకు పెడతారా? అసలు మహేందర్ రెడ్డిని ఎందుకు పెట్టాలి? ఇలా 1:50 అంటే 500 పోస్టులకి 50 మంది చొప్పున 25,000 మంది తీయాలి. ఆల్రెడీ 1:50 అనే రూల్ వాళ్ళే వైలేట్ చేసిర్రు. వాళ్ళు దాదాపు ఎంతమందిని తీసిరు ఇప్పుడు? అంటే ఎంతమందిని తీసిరు ప్రిలిమ్స్కి? అంటే 1:57 తీశారట. అంటే మరి ఒకసారి 1:57 తీసినప్పుడు 1:100 కూడా తీయొచ్చు కదా. మరి 1:50 తీస్తా అని 1:57 ఎవరి ప్రయోజనాల కోసం తీసిర్రు? గతంలో గ్రూప్ 1కి ఇంటర్వ్యూలు ఉంటే అక్రమాలు జరుగుతాయని కేసీఆర్ ఇంటర్వ్యూలు తీసేసి తనకు సంబంధించిన వాళ్ళకి అమెరికాలో ఉన్నోడు, ఎగ్జామ్ రాయనోడు, CMO ఆఫీస్లో పనిచేసేటోడు కొడుకు, నా దగ్గర 23 పేర్లు పూర్తి ఆధారాలతో ఉన్నాయి. నేను గత ప్రభుత్వం మీద కొట్లాడినాం మేము, కానీ వాళ్ళు ఇప్పుడు హాయిగా ఉన్నారు. మరి గతంలో ఆయన రావులకి పోస్టులు ఇచ్చిండు, ఇప్పుడు మీరు రెడ్లకు పోస్టులు ఇవ్వాలనుకుంటున్నారా? అంటే ఏం జరుగుతుంది? ఇది ఎందుకు ట్రాన్స్పరెన్సీ ఉండదు? 1:50, 1:57 ఎవరి కోసం చేసిర్రు? ఓపెన్ మెరిట్ ఎందుకు తీయట్లేదు? షార్ట్ ఫాల్ లిస్ట్ ఎందుకు తీయట్లేదు? మీ దగ్గర ఇన్ని బొక్కలు పెట్టుకొని మీ మాట్లాడితే ఏమంటున్నారు TSPS వాళ్ళు? వీళ్ళు గ్రూప్ 1లో కేసు వేస్తే కోర్టు గెలుస్తుంది, కానీ మాకు ఎగ్జామ్ పెట్టడం వల్ల వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్స్ సరిపోవు, వాల్యుయేషన్ చేయడానికి టైం సరిపోదు, లాజిస్టిక్ సపోర్ట్ వస్తుంది. అరే మీకు ఏమైనా సిగ్గు శరం ఉందారా? మీరు ఇవాళ లక్షల మంది అభ్యర్థులు ఉంటే షార్ట్ లిస్ట్ పెట్టడము, వాల్యుయేషన్ చేయడం కష్టమా? ఇవాళ డిగ్రీ పిల్లలు లక్షల మంది రాస్తారు, PG ఎగ్జామ్స్ లక్షల మంది రాస్తారు, నెల రోజుల్లో ఇవ్వట్లేదు రిజల్ట్. మీరు తప్పించుకోవడానికి లాజిస్టిక్ సమస్య అని చెప్తున్నారు, లేకపోతే పేపర్ వాల్యుయేషన్ చెప్తున్నారు.
మీకు సంబంధించిన వాళ్ళకి గ్రూప్ 1 పోస్టులు పెట్టి ఓ 100 మందినో 200 మందినో పెట్టడానికి అనుమానాలు చేస్తున్నారా? ఒకసారి ఒక గ్రూప్ 1 అభ్యర్థి అయితే, నా బంధువో నా చుట్టమో అభ్యర్థి అయితే, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రికి సంబంధించినోడో ఒక టీఎస్పీఎస్సీ చైర్మన్కి సంబంధించినోడో గ్రూప్ 1లో అక్రమంగా పోస్ట్ వస్తే వాడు 35 సంవత్సరాలు బానిసలాగా పనిచేస్తాడు. ఇప్పటికే మన న్యాయ వ్యవస్థలో గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఎట్లా చేసిండో తెలుసు. గతంలో కేసీఆర్ ఏ విధంగా గ్రూప్ 1 పరీక్షన పల్లీలు బఠానీలాగా అమ్మిండో తెలుసు. మాకు మీ మీద నమ్మకం లేదు దొరా, మీరు ట్రాన్స్పరెంట్ గా పెట్టాల్సిందే, మీరు మమ్మల్ని చర్చలకు పిలవాల్సిందే, మీరు పెద్ద మనుషుల్ని కూర్చోబెట్టాల్సిందే. మీరు ఎందుకు మహేందర్ రెడ్డి గారు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయట్లే? మీరు ఇంతమంది పెడుతున్నారు కదా, మా తరపున లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మీకన్నా తెలివిగల ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్ రాసినంత మాత్రాన రాజ్యాంగం మీద పూర్తి అవగాహన ఉండదు. ప్రతి సబ్జెక్ట్కి ఒక ఎక్స్పర్టైజ్ ఉండాలి. ఈయన ఏమన్నా మహేందర్ రెడ్డి ప్రజలను ఎట్లా అలచాలో 10 సంవత్సరాలు అణిచినోడు మిమ్మల్ని ఎందుకు పిలవట్లే అంటే ఆయన పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. అసలు ఆ పోస్ట్కి ఆయన పనికిరాడు. అసలు ఫస్ట్ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరగాలి ఖచ్చితంగా. కనీసం మీకు ఇంటర్వ్యూలు పెట్టడం కూడా చేత కాదు. మీరు ఏ విధంగా మీరు న్యాయబద్ధంగా పరీక్షలు నిర్వహిస్తారని మీరు నమ్మాలి. కాబట్టి ఇప్పటికే 13 సంవత్సరాల కాలం జరిగిపోయింది. మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ఇమీడియట్ గా ఈగో ప్రాబ్లంకి పోకుండా, ప్రిజుడిస్ కు పోకుండా నిరుద్యోగులతో చర్చలు జరపండి. గ్రూప్ 1 పోరాటం గనక మీరు ఈగో ప్రాబ్లంకి ఇప్పటికే డిఎస్సీ అభ్యర్థులు చాలా నష్టపోయారు. ఇది ఆ రోజు కేసీఆర్ ఏ విధంగా అయితే మాతో నిరుద్యోగులతో పెట్టుకున్నాడో ప్రభుత్వం పోయిందో, ఆయనకన్నా 10 సంవత్సరాలు సమయం ఇచ్చినాం. మీరు 10 నెలల్లోనే కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. మీరు 4.5 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాము. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది మా హక్కు. ప్రశ్నని తొక్కేయాలనుకుంటే ప్రశ్న మందు పాతరైపోయిన తెలంగాణ లేదా బండెనక బండి కట్టి ఏ బండిలో పోతావు కొడుకు అన్నట్టు, వాడు కచరా అయితే నువ్వు గజనీ కావద్దు, వాడు కచరా అయితే నువ్వు సైకో కచరా కావద్దని రిక్వెస్ట్ చేస్తున్నా. రేవంత్ అన్న నీకు పాలాభిషేకాలు కావాలా మరి లాలాజల అభిషేకాలు కావాలా నువ్వే తెలుసుకో. ఇట్లనే పోయినాం అనుకో తూతూ చీచి ఉద్యమం చేస్తాం. ఈ ప్రపంచంలోనే 30 లక్షల మంది తూతూ చీచి ఉద్యమం, తూక్ ఆందోళన అంటారు దీన్ని, లారా అభిషేక్ అంటారు. కాబట్టి కొత్త కొత్త పద్ధతుల్లో మీకే తెలివి ఉంటే పోలీసులు లంచ్ వేస్తే ఇలా సోషల్ మీడియా ఉంది, క్రియేటివిటీ ఉంది. ఎక్స్లో 30 లక్షల మంది రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, సోనియా గాంధీని ట్యాగ్ చేస్తే మీరు తట్టుకోగలరా? ఇప్పుడు మహారాష్ట్రలో, హర్యానాలో, జార్ఖండ్లో, ఢిల్లీలో 4 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, వయనాడులో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు గినక ఇలా మొండి వైఖరితో అహంకారంతో పోతే మీవే ఢిల్లీ నుంచి వయనాడు వరకు మొత్తం దేశంలో ఉన్న ఉద్యమకారులందరినీ ఏకం చేసి కాంగ్రెస్ పార్టీకి సమాధి చేస్తాం. గుర్తుపెట్టుకోండి. ప్రియాంక గాంధీ గారు యూ షుడ్ రెస్పాన్స్ ఇమీడియట్లీ. రాహుల్ గాంధీ యూ షుడ్ రెస్పాన్స్ ఇమీడియట్లీ. ఎందుకంటే నేషనల్ మీడియా బీబీసీలో కూడా వచ్చింది. పొన్నం ప్రభాకర్ గారు అంటారు రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఇప్పుడు వస్తే ఎట్లా, 24 గంటల ముందు వచ్చి మా మెడ మీద కత్తి పెడుతున్నామంటారు. అంటే ప్రభుత్వానికి సోయి లేదా, కళ్ళు లేవా, చెవులు లేవా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా, పేపర్లు చదవట్లేదా, టీవీలు చూడట్లేదా? వాళ్ళు ఏమంటున్నారు, ఎల్లుండి ఎగ్జామ్ పెట్టుకొని మేము డిఎస్సి 2 లక్షల మంది అభ్యర్థులు డౌన్లోడ్ చేశారు కాబట్టి ఇప్పుడు మేము ఏం చేయలేమంటున్నారు. మీ పోరాటం మా దాకా రాలేదంటున్నారు. బట్టి గారు ఏం చెప్పారు గత అసెంబ్లీలో, 1:100 చేయాల్సిందే అని చెప్పిరా లేదా? మరి ఇలా బట్టి గారు ఎందుకు మాట్లాడట్లే? రాజశేఖర రెడ్డి లాగా పంచగట్టుకుంటే సరిపోదు కదా, రాజశేఖర రెడ్డి లాగా పాలన చేయాలి కదా. రేవంత్ రెడ్డి రాజశేఖర రెడ్డి కన్నా మంచి పాలన చేయాలనుకుంటుంది కదా. మరి రాజశేఖర రెడ్డి గారు ఇట్లనే చేసిండా? రాజశేఖర రెడ్డి గారు మీకు ఆదర్శమా, కేసీఆర్ ఆదర్శమా? ఇలా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ నిరుద్యోగులు తొక్కేసిండు, నేను కూడా తొక్కేస్తే నేను గొప్ప అనుకుంటున్నారు. మూర్ఖుడు అనుకుంటారు. ప్రజలని పట్టించుకునేటోడు నాయకుడు అవుతాడు, కానీ ప్రజల్ని తొక్కేసేటోడు, ప్రజల్ని కలవకుండా ఉండేటోడు ముఖ్యమంత్రి సీట్లో ఉండడానికి అర్హుడా? చెప్పండి. మిమ్మల్ని కలవకుండా, మీతో చర్చలు జరపకుండా, మీకు పిలుపు లేకుండా, కనీసం పలకరింపు లేకుండా ఉంటే ఇది ప్రజాస్వామ్యం అందామా? రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అందరం పోయినామా లేదా? సమ్మక్క సారక్క జాతరలాగా పాలాభిషేకాలు చేసిరా లేదా? మరి 6 నెలల్లోనే ఇదే పాలాభిషేకాలు చేసిన నిరుద్యోగులు, నీ ప్రమాణ స్వీకారం ఒక పండగలాగా జరిపిన నిరుద్యోగులు ఎందుకు నీకు వ్యతిరేకంగా తయారైనంటే కనీసం 7 నెలల కాలంలో 7 నిమిషాల సమయం ఇయ్యలే. నిన్ను ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారు? నీ అడ్వైజర్సా, వాళ్ళు బడ్వైజర్సా? నీకు ఏమైనా సోయుందా అసలు? ఎవరు నీ అడ్వైజర్స్? ఎవరు? ప్రపంచంలో అన్ని విషయాలు అందరికీ తెలవాల్సిన అవసరం లేదు. సరైన సలహా పెట్టుకోవాలి, సరైన అవగాహన ఉండాలి, సరైన నియామకం చేయాలి. రేవంత్ అన్న ఇప్పటికైనా పొరపాటు జరిగింది. 2 లక్షల మంది డిఎస్సి అభ్యర్థులని వాళ్ళ కుటుంబాలను రోడ్డున పడేసినావు. ఇప్పుడు వాళ్ళు న్యాయ పోరాటం చేస్తున్నారు. అది కూడా టెట్లో నార్మలైజేషన్ కింద ఆ కేసు కూడా మీరు ప్రభుత్వం ఓడిపోతారు. గ్రూప్ 1లో 100% నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. మహేందర్ రెడ్డి గారు రేపు మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి. మా లీగల్ ఎక్స్పర్ట్స్తో, మా నిరుద్యోగుల టీంతో, పృథ్వన్న మేము మా టీంతో వస్తాం. మీకు తెలియకపోతే తెలుసుకోండి. మీరు ఉన్నంత కాలంలోనే రిటైర్మెంట్ అయిపోయే లోపే అన్ని పోస్టులు మీ బంధువులతోటి, మీ సంబంధించిన వాళ్ళతో నింపుకోవాలనుకుంటున్నారా? మీకు ఎటువంటి దురుద్దేశం లేకపోతే ఎందుకు చర్చలు జరపరు? మాకు మహేందర్ రెడ్డి గారి ప్రభుత్వ పనితీరు మీద నమ్మకం లేదు. రేవంత్ రెడ్డి గారు మీరు ఇమీడియట్ గా ఇన్వాల్వ్ కావాల్సిందే. మీరు ఒక కమిటీ వేయాల్సిందే. టీఎస్పీఎస్సీ చేసే ప్రతి దాన్ని కూడా పారదర్శకంగా ఉంచాల్సిందే అని రిక్వెస్ట్ చేస్తూ, మీరు చేసే పోరాటానికి అన్ని రకాల మద్దతు ఇస్తాం.
ఎటువంటి పోరాటానికైనా ఇది నాంది పలకబోతుంది. ఈ గ్రూప్ 1 పోరాటము, ఈ నిరుద్యోగుల పోరాటమే మరో తెలంగాణ ఉద్యమానికి నాంది పలకబోతుంది. సామాజిక తెలంగాణ కోసం, ప్రజా తెలంగాణ కోసం పృథ్వన్న, మేము ఇక్కడ ఉన్న అందరం కూడా మీకు సంఘీభావంగా ఉంటాం. మీరు స్మార్ట్గా, క్రియేటివిటీగా, డెమోక్రటిక్ పద్ధతిలో చేయండి. ఈ తెలంగాణ సమాజం వీర తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, కొమరం భీం ఎటువంటి టెక్నాలజీ రోజుల్లోనే రజాకారాన్ని ఎదిరించి కొట్లాడింది కాబట్టి మీరు భయపడద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. తెలంగాణ పౌర సమాజం కొట్టుకోలేదు, మేము ఇంకా బతికే ఉన్నాం. ఒక కోదండరాం కోసమో, ఒక ఆకునూరి మురళి కోసమో మీరు ఇక వాళ్ళు అయిపోయింది, వాళ్ళకి పెట్టాల్సిన మెసేజ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మరి వాళ్ళ మీటింగ్కి వాళ్ళని పిలిచారా లేదా? పిలిచిర్రా? మరి ఎందుకు రాలే వాళ్ళు? కోదండరాం గారు మీరు ఎందుకు రాలేదు ఇక్కడికి? మీకు బాధ్యత లేదా? జయశంకర్ గారి తర్వాత మీరే పెద్ద మనిషి అని చెప్పుకుంటున్నారు కదా, ప్రభుత్వానికి తెలంగాణ పౌర సమాజానికి వారధి అని చెప్పుకుంటున్నారు కదా, రేపు ఎమ్మెల్సీ సీటు కోసం తీసుకొని విద్యాశాఖ మంత్రి కావాలని తాహతాలు ఆడుతున్నారు కదా, ఎందుకు మీరు ఇక్కడికి రాలేదు? మీరు ఆన్సర్ చెప్పాలి. ఆకునూరి మురళి గారు జాగో తెలంగాణ అని చెప్పి బస్సు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తిరిగిరు కదా, మరి ఇలా ఆకునూరి మురళి గారికి ఫోన్ చేసిరా? ఆకునూరి మురళి గారికి ఫోన్ చేసిరా? ఏమంటుండు? మరి ఆకునూరి మురళి గారికి ఎందుకు నో రెస్పాన్స్? అల్తాఫ్ జానయ్యకి ఫోన్ చేసిరా? అల్తాఫ్ జానయ్య ఆయన మేనిఫెస్టో కమిటీ రాసిన ఆయన. ఆకునూరి మురళి గారే ఈ జాబ్ క్యాలెండర్ తయారు చేసిండు. మరి ఆకునూరి మురళి గారు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకోవాలి కదా, బాధ్యత ఉందా లేదా? మేధావులంతా చచ్చిపోయారా? లేకపోతే మేధావులు స్వార్థపరులా? కాబట్టి ఖచ్చితంగా ఇక మనకి మేధావులు అనేటోళ్ళు లేరు, పెద్ద మనుషులు చచ్చిపోయారు, వాళ్ళకి పిండం పెట్టాల్సిందే. మనమే పోరాటం చేద్దాం, మన పోరాటం మనమే సాగిద్దాం, మనతో వచ్చేటోళ్ళని మనం కలుపుకొని పోదాం. రానోళ్ళ గురించి వాళ్ళని సారానాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఐఏఎస్లు కావచ్చు, జడ్జీలు కావచ్చు, వాళ్ళు ప్రొఫెసర్లు కావచ్చు, పనికి రాని చెత్తనా కొడుకులు, స్వార్థపరులు, వాళ్ళు ఎవరైనా సరే. ఓపెన్గా చెప్తున్నా, ఒక వ్యక్తిని ఉద్దేశం ఇవాళ ప్రజలంతా 30 లక్షల మంది రోడ్ల మీదకి వస్తుంటే ఏ తెలంగాణ కోసం పెద్ద మనిషి పాత్ర పోషించారో, మరి ఇలా చాలా మంది ప్రొఫెసర్లు ఉన్నారు కదా, కోదండరాం సార్ని ఎందుకు అడుగుతున్నాం? ఆయన పెద్ద మనిషి బాధ్యత తీసుకున్నాడు కదా, ప్రజా సంఘాల జేఏసీ పెట్టిండు కదా, పొలిటికల్ జేఏసీ పెట్టిండు కదా, మరి ఇలా ఎందుకు రాడు? ఆయన చెప్పాలి కదా. రేవంత్ రెడ్డి ఇంటి ముందు కూర్చోవాలి కదా, ధర్నా చేయాలి కదా. హరగోపాల్ సార్ ఎందుకు మాట్లాడట్లేదు? హరగోపాల్ సార్ రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఎందుకు తీసుకోవట్లేదు? కాబట్టి మీరు గౌరవాన్ని కాపాడుకోండి. ఇప్పటికైనా ఇమీడియట్గా మీరు చర్చలు జరపండి. మీరు ఇక ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే బాగోదు. తెర వెనక ఏమేమి జరుగుతున్నాయి, ఆ కుట్రలను ఎట్లా బయట పెడదాం, వాటిని ఎట్లా తిప్పికొట్టడం అనేది మనం కమిటీ వేసుకుందాం. ఖచ్చితంగా మీరు శాంతియుతంగా పోరాడండి, ప్రజాస్వామ్యంగా పోతాండి. నేను మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కూడా వార్నింగ్ ఇస్తున్నా. ఒక జర్నలిజం పిహెచ్డి స్కాలర్గా, ఒక జర్నలిజం కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చెప్తున్నా, ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా మాఫియాలాగా పనిచేస్తే కొడకల్లార తెలంగాణ ఉద్యమంలో మీ పేపర్లని, మీ ఛానళ్ళని ఎట్లా తగలబెట్టామో అలా తగలబెడతాం. 30 లక్షల మంది నిరుద్యోగులు, ఈ నిరుద్యోగ పోరాటాన్ని కవర్ చేయండి, ఛానళ్ళని అన్సబ్స్క్రైబ్ చేయండి, ఈ పేపర్లను బాయ్కాట్ చేయండి. ఇవాళ 90 లక్షల మంది మీ వ్యూవర్షిప్ తోటి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు రాయట్లేదు? ఇది పోరాటం కాదా? ఇది న్యూస్ కాదా? అంబానీ పెళ్లికో లేకపోతే రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగే దానికో రాస్తారు కానీ ఇలా 90 లక్షల మంది ప్రజలకు సంబంధించిన వార్త నిరుద్యోగులను కొడుతుంటే, అక్రమ కేసులు పెడుతుంటే, మైపాల్ని అరెస్ట్ చేస్తే, సురేష్ని అరెస్ట్ చేస్తే, అశోక్ని అరెస్ట్ చేస్తే ఒక్క మెయిన్ స్ట్రీమ్ పేపర్ కూడా రాయలేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియాకి మేము వార్నింగ్ ఇస్తున్నాం. మీరు గినక నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోకపోతే మిమ్మల్ని మేమే బాయ్కాట్ చేస్తాం, మిమ్మల్ని మాఫియా డిక్లేర్ చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా బాధ్యతతో ఉండండి. ప్రజల కోసం పోరాడే సోషల్ మీడియా వారియర్స్కి, ప్రజల కోసం పనిచేసే మీడియాకి హ్యాట్స్ ఆఫ్. ఇప్పటికైనా చర్చలు జరపాలి. డిస్కషన్, డిబేటు, డైలాగ్ అనేదే ఈ సమస్యకు పరిష్కారం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు.